ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ ఇప్పుడు చూసినట్లయితే పరిస్థితులు అందరికీ చక్కగా ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిగ్రీ కావచ్చు, పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కావచ్చు, ఉద్యోగ వేట అనేది ప్రారంభిస్తారు. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేసింది, గవర్నమెంట్ జాబ్స్ కూడా రాబోతున్నాయి. వాటికి ప్రయత్నిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో చక్కని ఉద్యోగం వాళ్ళు అనుకున్న విధంగా ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఏ పరిహారాన్ని పాటించాలంటారు? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. కాకపోతే ఏంటంటే పరిహారాల కంటే కూడా కొన్ని పనులు వీళ్ళు క్రమశిక్షణతో పాటించాలి. ఓకే. ఇవి పాటిస్తే ఖచ్చితంగా వీళ్ళకి అన్ని అనుకూలంగా జరిగే అవకాశం ఉంటాయి. కొన్ని పనులు అంటే ఏంటి అంటే బాధ్యతలు ఇవి. సో ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో వాళ్ళు పొద్దున్నే లేచి సూర్యుడికి నమస్కారం, సూర్యుడి దగ్గర ప్రదక్షిణాలు, సూర్య నమస్కారాలు, తర్వాత ఇంట్లో దైవారాధన, గణపతికి కానీ హనుమంతుడికి కానీ పూజ చేయడం, గణపతి అష్టకం వస్తే గణపతి అష్టకం చదవడం, లేదు అంటే గణపతి మంత్రం చదవడం, లేకపోతే హనుమాన్ చాలీసా చదవడం. మంచి స్థాయిలో ఉద్యోగం కావాలంటే ఇంట్లో చాలా బాధ్యతగా తల్లిదండ్రులకి గౌరవంగా చూడడం, తల్లిదండ్రులకి పాదాభివందనాలు చేయడము, నమస్కారం చేయడం. చాలామంది ఏంటంటే తల్లికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, తండ్రికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. కొంతమంది తండ్రికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, తల్లి తక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఆమెను మాట్లాడకాము షాప్ అని చెప్పేసి. అలా మన అందరికి మాత్రం అర్హత లేదు. ఎంత చదువు లేకపోయినా వాళ్ళకి అన్నానికి లేదు. ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి రుణం అనేది ఎప్పటికీ తెచ్చుకోలేరు, ఏ రోజుకి తెచ్చుకోలేరు. ఒకవేళ ఆవిడకి లోకజ్ఞానం లేకపోయి అమాయకంగా ఏమి చెప్పినా సరే అలాగే అమ్మ అని చెప్తే అది వీళ్ళ పాలిట పెద్ద వరంగా మారుతుంది. వాళ్ళు సంతోషిస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, భగవంతుడు కూడా హర్షిస్తారు వీళ్ళని. ఇప్పుడు మనకి ఏమైనా కావాలి అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలంటే ఏం కావాలి? మెయిన్ ఇంపార్టెంట్ జాతకంలో అదృష్ట యోగాలు ఉండాలి. అవును, అదృష్టం కావాలి. సో చాలామంది అదృష్టం ఎక్కడుంది, అదృష్టం ఎక్కడుంది అనుకుంటారు. అదృష్టం ఎక్కడ ఉంటుంది? మనం మాట్లాడే విధానంలో ఉంటుంది, మనం ప్రవర్తించే విధానంలో ఉంటుంది. మనం ప్రవర్తించే విధానమే అదృష్టం కింద అర్థం. మనం చాలా హంబుల్గా సింపుల్గా ఉండడం అలవాటు చేసి అందరితోటి సమానంగా చూడడం అలవాటు చేసుకొని అందరితో సమానంగా మాట్లాడగలిగితే అదృష్టం మనం వెంట ఉంటుంది. ఎందుకంటే ఎవరు బాధ పెట్టాం కదా. ఒక మనిషిని బాధ పెడితే ఆ బాధకి కారకులు మనం అయ్యాం కనుక ఆ కారక ఎప్పుడైతే ఆ బాధపడ్డారో వాళ్ళు ఆ కారకం మనం అయింది కనుక ఏదో ఒక రోజు మనం దానికి ఆ కర్మను అనుభవించాలి. అంటే మనం కూడా అలాంటి బాధపడే సిచ్యువేషన్ మనకు వస్తుంది. ఎందుకంటే ఇది కర్మభూమి. ఈ భూమిలో మనం ఏ విత్తనం వేస్తే ఏ పళ్ళు వస్తాయో, మనం ఏ పనులు చేస్తే అవి మన తిరిగి వస్తాయి. మనం 10 మందికి సాయం చేస్తూ ఉన్నామా, మనకి రేపు 10 మంది సాయం చేసే వాళ్ళు వస్తారు, మనతో పాటు నడిచే వాళ్ళు వస్తారు. మనం 10 మంది బాధ పెడుతూ బతుకుతున్నామా, మన్ని 100 మంది బాధ పెట్టే వాళ్ళు వస్తారు. ఎందుకంటే ఒక విత్తనం రాస్తే ఒక చెట్టు వచ్చి దాని మీద బోలెని పళ్ళు వస్తాయి కదా. సో చేసే పాపం పని ఒక్క పాపం చేస్తే దానికి 100 పాపాల కింద మారుతుంది. అలా మల్టిప్లై అవుతుంటాయి. అలా మల్టిప్లై అవ్వకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించాలి. ఎప్పుడైతే ఎవరైతే తల్లిదండ్రులు ఎక్కువగా ప్రేమాభిమానాలతో చూస్తారో వాళ్ళకి ఏం తెలియదులే అని చెప్పేసి అనుకోకుండా వాళ్ళు చెప్పింది వేదం కింద భావించి సరే అమ్మ, అలాగే అమ్మ, అలాగే నాన్న, చేద్దాం నాన్న, తప్పకుండా చూస్తాను నాన్న అని చెప్తారో వాళ్ళకి అన్ని విజయాలు సాధిస్తారు. వీళ్ళకి ఎన్ని నాలెడ్జ్, ఎంత 100 తెలియట్లు ఉండి ఎంత పెద్ద నాలెడ్జ్ ఉన్నా సరే తండ్రిని కానీ తల్లిని కానీ విసుక్కుంటూ ఉంటే ఇది వీళ్ళకి ఉపయోగపడదు. రేపు వీళ్ళు ఎన్ని చెప్పినా సరే బాస్ యాక్సెప్ట్ చేసే బాస్ దొరకదు వీళ్ళకి. వీళ్ళ టాలెంట్ ఉంటుంది కానీ వీళ్ళకి ఆ టాలెంట్ వాళ్ళు గుర్తించారు. అంటే వాళ్ళు ఏం చేస్తారో ఫ్యూచర్లో అదే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఫేస్ చేస్తుంటారు, ఇంత టాలెంట్ ఉన్నా ఇంత చేసినా నాకు ప్రమోషన్ లేదు, ఇంక్రిమెంట్ రావట్లేదు, ఏం రావట్లేదు అని చెప్పేసి. అంటే దీనికి కారకు ఎక్కడో మూలం అదేదో జరిగి ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఫేస్ చేస్తారు. దీనికి ఏం చేయాలా అని పరిహారాలు పూజలు చేస్తారు. అన్నిటికంటే తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులని అభిమానించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి. ఖచ్చితంగా ఎప్పుడైతే తల్లిదండ్రుల మీద ఎప్పుడు మంచి అభిప్రాయం మనకు ఉంటుందో ఆ రోజు భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటుంది. ఏ రోజైతే మా అమ్మకి ఏం తెలియదు, మా నాన్నకి ఏం తెలియదు, వాగుతుంటారు వాళ్ళు ఎప్పుడు అనకూడదు. నిజంగా వాళ్ళకి ఏం తెలియకపోయినా వాళ్ళు ఆగినా సరే మనం పట్టించుకోకూడదు ఆ విషయాన్ని. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ జన్మకి వాళ్ళే తల్లిదండ్రులు. అందువల్ల వాళ్ళు ఎలా ఉన్నా సరే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వీళ్ళు మా అమ్మ నాన్న అంతే. సో ఎవరిని ఏమైనా అంటే మా అమ్మ నాన్న, నేను మా అమ్మ నాన్న చెప్పింది ఫాలో చేస్తాను. అది వాళ్ళ మనసు బాధ పెట్టే పనులు ఎప్పుడు చేయకూడదు. అప్పుడు ఉద్యోగాలు అనేది వస్తాయి. చాలా మందికి ఉద్యోగాలు రావట్లేదు, బాధపడుతుంది కదా. ఉద్యోగాల పరిహారాలు కాదు మెయిన్, వీళ్ళు చేయాల్సిన పనులు ఇవి. బయటికి వెళ్తున్నాం, ఈ తల్లిదండ్రులతో గొడవ పడతారు, వాదిస్తారు, తల్లిదండ్రులతో వాదిస్తారు. ఇంటర్వ్యూలో సరి వాళ్ళకేంటి పెద్దవాళ్ళు కనుక చదివిస్తాం. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళు పెద్దగా ఏం పట్టించుకోరు. కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి తెలియదు. ఒరే సమాధానం సరిగ్గా చెప్పావా, మాట్లాడావా, ఇలా చెప్పావా అంటే
అన్నీ చెప్పాను, ఓపిక చెప్తే ఏమైపోయింది? అవును. ఒక ఫ్రెండ్కో ఎవరికో లవర్కో ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తారు చెప్తారు కదా. ప్రతి పాయింట్ దానివల్ల ఉపయోగం ఏం లేదు. అవును. అది వీళ్ళకి చెప్తే వీళ్ళు సంతోషిస్తారు, అయ్యో వీళ్ళకి రాలేదు భగవంతుడు ప్రార్థన చేస్తారు, అవును. రావాలి వీళ్ళ అని కోరుకుంటారు ప్రార్థనలు వీళ్ళు కూడా. వాళ్ళకి అందుతాయి. అవును. ఇప్పుడు ఎవరో ఫ్రెండ్ ప్రార్థన చేస్తే వీళ్ళు దొక్కదు, వాళ్ళు ప్రార్థించరు కూడా ఫ్రెండ్స్. ఒకరు ప్రార్థించినా ఓకే. దక్కదు. కానీ అమ్మ నాన్న ప్రార్థిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి అది అందుతుంది, భగవంతుడు కూడా ఓకే ఇస్తారు. సో ఉద్యోగం కావాలి, పర్మనెంట్ ఉద్యోగం కావాలంటే మాత్రం ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం ఏంటంటే తల్లిదండ్రులు పాదాభివందనాలు ప్రతిరోజు చేయాలి. అమ్మ నాన్నకి నమస్కారం చేయాలి. ఒకవేళ అమ్మ ఉంది నాన్న లేరు, నాన్న ఫోటోకి నమస్కారం చేస్తే నాన్న వెళ్ళొస్తాను అని ఫోటోకి చెప్పి వెళ్ళు. ఎప్పుడైతే మన మనసు ఎప్పుడైతే వాళ్ళకి ఆధీనంలోకి వెళ్ళామో భగవంతుడు మన పక్కన ఉంటాడు. ఎప్పుడైతే వాళ్ళకి దూరంగా మనం బయలుదేరుతున్నామో దేవుడు మన దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటాడు. సో అదృష్టానికి దూరంగా మనం వెళ్తున్నాం అర్థం. అదృష్టం అనేది ఎక్కడా ఉండదు, మనతో ఉంటుంది. ఇది చేయాల్సిన పరిహారాలు అంతే. ఇదే మెయిన్ పరిహారం అంటారు. అందరికి చేయాల్సిన పరిహారం ఇదేనన్న. ఓకే. ఎందుకంటే ఏ పూజ చేయమని చెప్పలేదు మనకి. మొదటి నుంచి ఏం చెప్పారు? ఫస్ట్ తల్లిదండ్రి, గురువు, ఫస్ట్ దైవం. ఏం చెప్పారు? ఫస్ట్ పదం ఏంటి మనకి? మాతృదేవోభవ. అవును. సెకండ్ పదం పితృదేవోభవ. మూడో పదం ఆచార్య దేవోభవ. దేవోభవ. నాలుగో స్థానం అతిథి, అతిథి దేవోభవ. ఐదో స్థానం భగవంతుడు ఇచ్చారు. అంటే ఇక్కడ 4 స్థానాల తర్వాత 5వ స్థానం భగవంతుడిది. అంటే భగవంతుడు మన దగ్గర రావాలంటే మన ఫస్ట్ స్థానం తల్లిదండ్రుల దగ్గర పూజించాలి, అప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తారు అండి. అతిథిని పూజించమని చెప్పారు. అతిథి పూజిస్తే రేపు మనం అతిథిగా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా మన అలా గౌరవంగా చూస్తారు, ట్రీట్ చేస్తారు. అది అందుకని వాళ్ళెవరు వీళ్ళెవరు వస్తున్నారు ఇంటికి, వాళ్ళు ఎవరి తల పెడతారు భోజనం అని అనకూడదు. వాళ్ళని తల్లిదండ్రులు చేసే ప్రతి పని సరే అదే విధంగా నిదానంగా చెప్పాలి. ఒకళ్ళు వాళ్ళు చేసింది రైట్ కాదు, రాంగ్ అనిపిస్తుంది, కూర్చోబెట్టి నిదానంగా చెప్పాలి. చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళని బాధ పెట్టకుండా చేయగలిగితే వీళ్ళన్నింటిలో విజయం సాధిస్తారు. నన్ను చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, అమ్మ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అదృష్టం రావట్లేదు అని చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, కానీ ఎందుకు రావట్లేదు అని అంటే ఫస్ట్ మెయిన్ మన తల్లిదండ్రులే. కాబట్టి అటువంటి దైవాల్ని మనం కళ్ళ ముందు కనిపించే దైవాలు అనమాట. సో వాళ్ళని మనం చక్కగా పొలైట్గా మాట్లాడుతూ గౌరవిస్తూ చక్కగా ఉన్నట్లయితే అనుకున్న విధంగా అన్ని అదృష్టాలు కలిసి వస్తాయి. దేవుడి ఆశీస్సులతో పాటు తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా ఉంటే మనం డబుల్ సక్సెస్ అవుతాం. సో ఇది తప్పకుండా మనం కూడా పాటిద్దాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.